ఫైనల్గా ఈ ప్రజల స్పందన అంటే ఓటర్ల స్పందన 82% ఓటింగ్ శాతం నమోదైంది కదా. ఇటు ఉద్యోగులది అయితే ఇక అనూహ్యం, చెప్పలేనివి కానిది. ఇప్పుడు బయట ప్రజల చైతన్యం కూడా ఇలాగే కనిపించిందా మీకు చూసినప్పుడు? ఓటర్లలో ఈ ఉద్యోగుల్లో ఈ రకమైన కసి ఇప్పుడు దాకా చెప్పారు కదా మీరు ముగ్గురు, బయట ప్రజల్లో కూడా ఇలాంటిదే కనిపించిందా? తేడాగా ఉందా? బ్రీఫ్గా. అవునండి, నేను వైజాగ్లో మన భరత్ గారికి ఏజెంట్గా, భీమిలి ఏజెంట్గా నేను 45 బూతులు తిరిగాను ఆ రోజు. దానికంటే ముందు నేను ఓటు వేశాను. ఫస్ట్ నేను ఓటు 7 గంటలకు వెళ్ళి 7-5 నిమిషాలకు వచ్చేద్దామని వెళ్తే, మీరు నమ్మండి మానేయండి, నేను సుమారు 2.5 గంటల లైన్లో నిలబడ్డాను. అంటే 7 గంటలకు నేను లైన్లోకి వెళ్ళేసరికి ఆల్రెడీ 150 నుంచి 200 మంది జనాలు ఉన్నారు ఆల్రెడీ లైన్లో. ఇది ఒకటే కాదు, నేను 45 బూతులు తిరిగానండి. 45 బూతుల్లో కూడా ఎండని కూడా చూడకుండా జనాలు పడిగాపులు కాసి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, తమ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలని కనిపించారు. రాత్రి మరలా నైట్ ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత కూడా నేను అక్కడ ఉన్నాను. రాత్రి 10-11 గంటల వరకు కూడా విశాఖపట్నంలో కొన్ని బూతుల్లో ఓటింగ్ జరిగింది. అంటే ఉద్యోగస్తుల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపించిందో సాధారణ ప్రజానికంలో కూడా అంత స్పష్టంగా కనిపించింది. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంపై వ్యతిరేకతని ఆ ఒక్కరోజు అవసరమైతే 2-3 గంటలు టైం వేస్ట్ చేసైనా సరే ఇంకొక 5 సంవత్సరాలు ఇబ్బంది పడకుండా మన బంగారు భవిష్యత్తును మనమే కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, మహిళలు, అన్ని రకాల ఓటర్లు కూడా ఎలక్షన్లో పాల్గొని తమ విలువైన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఎంత శుభ పరిణామం అంటే ఇలాంటి మార్పు రావాలి. ఎంత వీలైతే అంత. ఉద్యోగస్తులు 95% వచ్చింది. సాధారణ ప్రజల్లో కూడా ఇంకా 82 కాదు, ఇంకా పెరిగితే అది నిజంగా ప్రభుత్వాన్ని శాసిస్తుంది. ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా భయపడతాయి. మనం అన్ని వర్గాలను కూడా సంతృప్తి పరచాలని అనుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏమన్నదంటే, ఈ ఓటర్లు మా ఓటర్లు కాదు, ఈ ఎంప్లాయీస్ ఓటర్లు కాదా, లేకపోతే వేరే అన్నారు అంటే అంతరిక్షం నుంచి తెస్తారా, లేకపోతే పక్కనున్న ఏ తమిళనాడు నుంచో దొంగ ఓటర్లు తెస్తారా? సో అక్కడే మీరు మిస్టేక్ చేశారు. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ప్రజలు అలా వేచి చూశారనమాట. వేచి చూసి 13వ తేదీని సరి అయిన నిర్ణయాన్ని తమ ఓటు ద్వారా తెలియజేశారు. రైట్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పినందుకు. అలాగే మురళి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.